అంటే ప్రపంచంలో 25 ఏళ్ళు పెంచిన 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల ప్రేమ అంతా పోయింది, గాలికి కొట్టుకొని పోయింది. ఒక నిన్నగాకంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం పరిచయమైనటువంటి అభిలాష్ ఆమెకి చాలా ముఖ్యమైన వ్యక్తి అని అనుకోవాలి మనం, అంతే కదా. తల్లిదండ్రుల ప్రేమ పోయింది, దేవుడు లేదు, ఏమీ లేదు. ప్రపంచంలో స్నేహితులు ఇప్పుడు ఇంపార్టెంట్, ఎందుకంటే స్నేహితులే కదా మొత్తం అంతా స్టోరీ అంతా నడిపించేది. అంటే బుద్ధి మాటలు చెప్పేది లేదు. ఒక అమ్మాయి అంటది, అభిలాష్ చాలా చెడ్డవాడు, ఆ అబ్బాయి వీడియోలన్నీ కూడా ఈ అమ్మాయి చూసి బోరుమని ఏడ్చింది అంటే, అప్పుడు నువ్వు చెప్పు తీసుకుని ఆ పిల్లని ఎందుకు కొట్టలేదు? కావ్య, నీకు బుద్ధి జ్ఞానం లేదా? వీడి చెడ్డవాడైనప్పుడు వాడితో నువ్వు ఎందుకు రిలేషన్షిప్లో కంటిన్యూ చేస్తున్నావు? పద మీ అమ్మ నాన్న దగ్గర చెప్దాము, లేకపోతే మీ కాబోయే అత్తమామల అభిలాష్ వాళ్ళ పేరెంట్స్కి చెప్దాము, ఈ అబ్బాయి లైఫ్ ఇలా ఉంది, నిన్ను ఇలా బాధ పెడుతున్నాడు, ఇవన్నీ మనం కన్వే చేద్దామని. ఆ జ్ఞానం ఉన్న అమ్మాయి అయితే చెప్పాలి కదా వాళ్ళ ఫ్రెండ్కి. చెప్పకుండా రన్ చేసి పైగా అభిలాష్ చాలా బాధ పెట్టాడు కావ్య కళ్యాణి అని చెప్పి వకాలతా పుచ్చుకొని ఆ అబ్బాయి గురించి మాట్లాడుతుంది. మరి ఈ అమ్మాయి చేసింది తప్పు కాదా?